అందరికీ నమస్కారం. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్కి స్వాగతం, సుస్వాగతం. కథలు అటు జ్ఞానం ఇటు వినోదం కలిపిన ఒక వింత ప్రయాణం. ఇవాల్టి మన ఈ ప్రయాణంలో ఒక ఏనుక్కి చిట్టి చీమలు నేర్పించిన గుణపాఠం గురించి తెలుసుకుందామా మరి? అనగా అనగా ఒక దట్టమైన అడవిలో గజేంద్రుడు అని ఒక అల్లరి ఏనుగుండేది. గజేంద్రుడికి తనకన్నా ఆకారంలో పెద్దది, అలాగే బలమైన జంతువు లేదన్న గర్వం. ఈ అడవిలో నాకన్నా బలవంతులు లేరు అన్న ధీమాతో మిగిలిన చిన్న జంతువులను ఏదో ఒక రకంగా ఆట పట్టిస్తూ ఉండేవాడు. అందులో ప్రత్యేకంగా చీమలైతే ఇంకా చెప్పే అక్కర్లేదు. ఒక్కోసారి తన తొండంతో గట్టిగా గాలి ఊది అటుగా వెళుతున్న చీమల సైన్యాన్ని చెదరగొట్టేవాడు. లేదా పాపం ఆ చీమల పుట్ట మీద నీళ్లు పోసేవాడు. ఇలా చెయ్యడంలో తనకి చాలా ఆనందంగా ఉన్నా పాపం చీమలకి బాగా ఇబ్బందిగా ఉండేది. అయినా ఈ చిట్టి చీమలు ఎన్నాళ్ళు భరిస్తాయి? ఇంకా ఈ గజేంద్రుడికి ఎలా అయినా ఒక గుణపాఠం చెప్పాలి అని ఆ చీమల్లోంచి రాణి చీమ, అతను పెద్దగా ఉన్నాడు, మనం ఒకరొకరుగా కాకుండా అందరం కలిసి పోరాడాలి అని అనగానే మిగిలిన చీమలు కూడా అవునంటే అవునని అన్నీ ఒక పథకం వేశాయి. అవునవును, వెళ్దాం వెళ్దాం, సరే సరే. తర్వాత రోజు ఈ చీమల సైన్యం అంతా బయలుదేరి గజేంద్రుడి దగ్గరికి వెళ్ళి మెల్లిగా అన్ని వైపుల నుండి అతని మీదకు ఎక్కి అతన్ని కుట్టసాగాయి. కొన్నైతే తొండంలోకి దూరిపోయాయి, మరికొన్ని చెవుల్లోకి. ఇంకా ఆ బాధ తట్టుకోలేక, అమ్మో అమ్మో నొప్పిగా ఉంది, దయచేసి ఆపండి. గజేంద్రుడు ఘీంకారాలు పెట్టాడు. ఇదే సందుగా చీమలు, ఇంకెప్పుడు మమ్మల్ని బాధ పెట్టను అని చెప్పు అన్న హామీ అడిగాయి. వెంటనే గజేంద్రుడు, లేదు లేదు, ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అనగానే రాణి చీమ ఒక్క సైగ చేసింది. వెంటనే చీమలన్నీ కిందికి దిగిపోయాయి. గజేంద్రుడు తన తప్పు తాను తెలుసుకుని, నేను బలవంతుడినని గర్వంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఇక మీదట ఎప్పుడూ అలా చేయను, క్షమించండి చిట్టి మిత్రులారా అని నవ్వుతూ అన్నాడు. ఆ రోజు నుండి గజేంద్రుడికి చిట్టి చీమలకు మంచి స్నేహం కుదిరింది. అయితే గజేంద్రుడు చీమలనే కాదు, ఇంకా ఏ జంతువును ఆట పట్టించకుండా స్నేహంగా ఉండేవాడు. అయితే ఈ కథ నుండి ఏం తెలిసింది? ఆ ఏనుగులాగా గర్వంతో ఎవరిని బాధ పెట్టకూడదు. అవును కదా. చీమల్లాగా అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇంకొకటి, మనకన్నా చిన్నవాళ్లను తక్కువ అంచనా వేయకూడదు, సరేనా? ఇంకా ఈ కథను కూడా కంచికి పంపించి మనం ఇంటికి వెళదాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.